హలో అండి. భావాలు వేరైనా అర్థం ఒకటే అన్నట్లుగా అయ్యప్పకి నైవేద్యం నివేదించే విధానాలు అన్ని ప్రాంతాలలో ఒకేలాగా ఉండదండి. డిఫరెంట్గా అయితే చేస్తారు. వారి మొదటి నుంచి వాళ్ళ పూర్వీకులు ఏదైతే అనుసరిస్తారో దాన్నే ఫాలో అవుతుంటారు. మా మిర్యాలగూడలో అయితే ఈ విధంగా నివేదిస్తారండి. అయ్యప్ప శరణం భగవతి భగవాని భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవతి శరణం నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. నైవేద్యానంతరం హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి.